పోయింది. కాదు సార్, ఎవడో వచ్చి 100 కోట్లు పెడతాను, నాకు 100 ఎకరాలు ఇవ్వండి అంటే రెడీ అయిపోతున్నాం. కానీ ఉన్న 100 ఎకరాల్లో నుంచి 100 కోట్ల రూపాయలు ఏ రకంగా మనం ప్రొడ్యూస్ చేయగలం, ఎలా ఉత్పత్తి చేయగలం అనేది ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు? మీకు రీసెంట్ ఎగ్జాంపుల్ నెల్లూరు జిల్లాలో 8,300 ఎకరాల పైగా ఇండోసైల్ అనే కంపెనీకి ఇస్తున్నారు. ఫర్టైల్ ల్యాండ్, పంటలు పండే భూమి, ఒక ఊరుతో సహా ఇచ్చేస్తుంది ప్రభుత్వం. కాదండి, అసలు అదే చెప్పేది. ఇప్పుడు పరిశ్రమలు రావాలి, ఎస్, ఉద్యోగాలు రావాలి, అభివృద్ధి జరగాలి. ఎవరు మనం వ్యతిరేకించము, రైతులు కూడా వ్యతిరేకించరు. కానీ అభివృద్ధి అనేది సమగ్రమైన అభివృద్ధి జరగాలి. కొందరిని నాశనం చేసి కొందరికి మేలు చేసేదిగా ఉండకూడదు. ఇప్పుడు ఉదాహరణకి సోలారే కాదు, ఇతర పరిశ్రమలే ఉన్నాయి. వాటికి వాళ్ళు అడిగినట్టుగా వాళ్ళు చెప్పిన చోట భూములు ఎందుకు ఇవ్వాలి? ఈ దేశంలో కోట్ల ఎకరాల భూమి బ్యారెన్ ల్యాండ్, అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను చూశాను 80,800 ఎకరాలు ఉంది. 80,800 ఎకరాలు ఉంది. అటువంటి దాంట్లో పెట్టించండి. అవును కదా, అక్కడ పెట్టించాలి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. అంతేగాని 1000 ఎకరాల ఓలోపాడు మామిడి తోటలు తీసుకెళ్ళి అందులో పెట్టి ఆ ఊళ్ళల్లో ఆ ఇల్లు కూడా వదిలిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోవాలంటే లేదు. ఇంకా ఊరు ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో ఎక్కడ ఉండదు. ఇంకా తరతరాలుగా అక్కడ భూమిని నమ్ముకుని ఆ ఊళ్ళో ఉన్నటువంటి మనుషుల్ని వెళ్ళిపోమంటూ ఏంటండి? చాలా దుర్మార్గం అది. అందుకనే ఆ ఊరు కదిలొచ్చి నేషనల్ హైవేని దిగ్బంధనం చేశారు. చాలా తప్పది. చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఈ రకంగా గోదావరి బనకచర్ల ఎట్లా అయితే సరే కేంద్రమే అడ్డుపడింది అనుకోండి, ఇటువంటిది మేము కూడా భవిష్యత్తులో రైతు సంఘాలుగా ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎంపీల ద్వారా ఒత్తిడి పెడదాం అనుకుంటున్నాం. అభివృద్ధికి తీసుకునేటటువంటి భూములు అంటే ప్రాజెక్టుల కోసం, ఇండస్ట్రీస్ కానీ ఏదైనా అనుకోండి, వాటి కోసం ఫస్ట్ ప్రయారిటీ మీరు వేస్ట్ ల్యాండ్లో ఆలోచించండి. అంతేగాని పచ్చని పంట పొలాలని తీసుకోవటం కరెక్ట్ కాదు, దానికి మేము అంగీకరించము అని చెప్పి పోరాటం చేయాలనుకుంటున్నాం. మీరు ఎంపీలతో మాట్లాడిస్తారా? వాళ్ళు కదండి పార్లమెంట్లో మాట్లాడాల్సింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 40,000 ఎకరాలు 3 పంటలు పండే భూమిని మళ్ళీ అమరావతి కోసం తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో ఏ ఎంపీ పోయి మాట్లాడతారు ఢిల్లీలో? మీరు చెప్పింది వాస్తవం. తెలుగుదేశం ఎంపీలు, వైకాపా ఎంపీలు ఎవరు మాట్లాడారు. కానీ అదే సమయంలో వివిధ రాజకీయ పార్టీల ఎంపీలు ఉన్నారు. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నారు. కాంగ్రెస్, వామపక్ష, సిపిఎం, సిపిఐ, మమతా బెనర్జీ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఎవరు మాట్లాడరు. కానీ వేరే రాష్ట్రాల్లో ఉన్న ఎంపీలు తృణమూల్ ఆంధ్రప్రదేశే కాదు నరసింహారావు, నేను చెప్పేది ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు, నేషనల్ ఫార్మర్ అసలు నేషనల్గా ఒక పాలసీ. భూసేకరణ అనే దాంట్లో పరిశ్రమల కోసం భూములు తీసుకునేటప్పుడు వేస్ట్ ల్యాండ్స్లో పెట్టండి, అవి దొరకనప్పుడు మాత్రమే పంట పొలాలు తీసుకోండి అనేది జనరల్ పాలసీ. అది ఒక ఆంధ్రప్రదేశ్ అని కాదు. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎట్లాగా టాపిక్ వచ్చాము, 40,000 ఎకరాలు మళ్ళీ ఎక్వైర్ చేయాలనే నిర్ణయం ఎలా చూస్తారు మీరు? చాలా పొరపాటు అండి. ఆయన అసలు ఏ దృష్టితో వెళుతున్నాడో నాకు అర్థం కాదు. మొట్టమొదట తీసుకున్న 33,000 ఎకరాలే ఇప్పటికి ఇంకా ఎల్పిఎస్ లేఅవుట్లు, అవి ఇంకా అవలా. 3 ఏళ్లలో చేస్తానని రిటర్న్ కమిట్మెంట్ ఇచ్చావే, 2019 దాకా అధికారంలో ఉండవు కదా. అసలు మొదలుపెట్టి కొంత జరిగిని అవ్వలేదు, ఆ తర్వాత జగన్ వచ్చిన తర్వాత పట్టించుకోలేదు అంటాం వేరు. అసలు మొదలు పెట్టలేదండి. పెడితే 3 ఏళ్ళు పడుతుంది, మొదలే పెట్టకపోతే ఇంకెప్పుడు? అదే చెప్పేది. అంటే అతని ప్రయారిటీస్, అయ్యో మన మీద నమ్మి ఆ రైతులు ₹1 నష్టపరిహారం వెంటనే అడగకుండా మనకి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ఇచ్చారే, వాళ్ళకి న్యాయం చేయాలి అనేది ఉండాలి కదా. ఇవాళ 44,000 ఎకరాలు తీసుకుంటే ఈ భూములకి ఏం విలువ పెరుగుతుందండి? ఉండదు కూడా, తగ్గిపోతుంది కదా, పడిపోతుంది కదా. అసలు ఎందుకు తీసుకోవాలి 44,000 ఎకరాలు? ఎయిర్పోర్ట్ అంటే చెప్తున్నా, 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి వచ్చింది.
ప్రభుత్వ భూములు కానీ ఈ నదులు అమాంబాబత ఈ కలిపి 54,000 ఎకరాలు ఉంది. నవనగరాలు అని పెట్టారు. నవనగరాలు వాటిల్లో ఇదిగో హెల్త్ సిటీకి 2,000 ఎకరాలు, ఆరోగ్య నాలెడ్జ్ సిటీకి ఇంత, టూరిజంకి ఇంత, జస్టిస్ సిటీ ఇట్లా పెట్టారు. ఓకే, ఇప్పుడు దాంట్లో టూరిజం సిటీ అనే దానికి 11,000 ఎకరాలు అన్నారు. ఏముంటాయి సిటీకి టూరిజంకి అంత అవసరం ఏముంది? మా అయితే 200-300 ఎకరాలు కన్నా ఎక్కువ అవసరం ఉండదు. మరి ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలని చెప్పి, అట్లాగే స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఒక 2,500 ఎకరాలు, ఇంకొక దానికి ఏదో 2,500 ఎకరాలు, 10,000 ఎకరాలు కావాలి. కాబట్టి ఈ 10,000 ఎకరాల కోసం అని చెప్పి మేము 40,000 ఎకరాలు తీసుకుంటే కానీ దీనికి 10,000 ఎకరాలు ఇవ్వలేము అని చెప్పేంటి మాటలు శుద్ధ అబద్ధం, శుద్ధ తప్పు. దాన్ని తప్పనిసరిగా విరమించుకోవాలి. అబద్ధం ఏం కాదు, ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది, కేబినెట్ డెసిషన్ తీసుకున్నా సరే ఖచ్చితంగా వెనకడుగు వేయాల్సిందే, లేకపోతే అతనే నష్టపోతాడు. చంద్రబాబు నాయుడే ప్రజా వ్యతిరేక పాలనతో ప్రజలలో విశ్వాసాన్ని, అభిమానాన్ని కోల్పోతాడండి.